బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దశాబ్ది సంబరాల్లో పడి రైతుల సమస్యలను ప్రభుత్వం పక్కకు పెడుతుందన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులు దశాబ్ది ఉత్సవాల్లో మునిగి తేలుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని కొనుగోలు సెంటర్లలో ఇంకా వడ్లు కొనుగోలు కాలేదన్నారు. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. అప్పులు చేసి వ్యవసాయం చేసిన రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి ఆదుకోవాలన్నారు. తరఫున మీకు ఇవాళ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయమై కొన్ని మాటలు చెప్పాలి. మొదట ధాన్యం వాస్తవానికి ఏప్రిల్ మొదటి నుంచి మార్కెట్లోకి రావటం మొదలుపెట్టింది. కానీ కొనుగోలు మాత్రము 24 తర్వాతనే మొదలైంది. పొలి చేసింది 24 అయినా ఇంకో 3-4 రోజులు పోయినాకనే ప్రతి దగ్గర కొనుగోలు మొదలుపెట్టి మన దగ్గర అది చాలా తక్కువ ఉంది. 25% కూడా ఉన్నదో లేదో. కాబట్టి గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటే ఈ రుణమాఫీ ఏకకాలంలో అమలు చేసి రైతులకు రుణ సదుపాయం దొరకటానికి కూడా సహకరించాలని, సంస్థాగత రుణాలు అందుబాటులోకి తేవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రెండింటినీ మనం సీరియస్ గా చేయగలిగితేనే, ప్రభుత్వం సీరియస్ గా చేయగలిగితేనే వచ్చే పంట సీజన్ సాఫీగా నడుస్తుంది.